మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్చం ఇచ్చి వీణను బహుకరించారు. వీరిద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సాల్వ కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. జూపల్లి జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఈ 10 ఏళ్ల పాలనలో గ్రామాలు తాండాలలో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఇక్కడి ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యే ఎంపీ రాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారెంటీలు అమలు చేస్తామని గుర్తు చేశారు. 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. గూగుల్లో మ్యాప్లో ఎల్లారం తాండా కనపడతలేదు. ఎల్లారం తాండాకు సర్వే నెంబర్ అని రెవెన్యూ శివారు లేదు. గ్రామానికి చూస్తూ ఉంటే దుమ్ములు వేస్తూ ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది 0, ఇది జరగలేదు. అందుకే మన ఎన్నికల ముందు సోనియా గాంధీ గారి నాయకత్వాన దేశంలో అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం పెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు వస్తుంది అనుకుంటలేదు. అంటే అదే మొదటి రోజు అమలు చేయడం జరిగింది. అట్లాగే రోగము నొప్పి వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయల అప్పుల పాలు కావద్దని ఇన్సూరెన్స్ ను ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలను 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేస్ను రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన తిరోగమన నిర్ణయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ఈప్రిక్స్ వంటి ఈవెంట్లు హైదరాబాద్తో పాటు దేశ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈప్రిక్స్ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తిదారులు, స్టార్టప్లు హైదరాబాద్ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించామని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలిపారు. వచ్చే నెలలో తెలంగాణ భవన్లో ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోపే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ కిట్లపై కేసీఆర్ బొమ్మను తొలగించినా ప్రజల గుండెల నుంచి కేసీఆర్ను తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపుకు దిగితే ఎమ్మెల్యేలంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేక్ వంటిదని, ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మన సత్తా ఏమిటో చూపిద్దామని అన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. గట్కేసర్ గురుకుల పాఠశాల ఆవరణంలో సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్
తరఫున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మా చైర్మన్ అమ్మ పావని జంగయ్య గారు మొత్తం స్పాన్సర్ కానీ, ఖర్చులు కానీ, భోజనాలు కానీ అన్ని కూడా రైతులు కానీ, చైర్మన్ భోజనాలు కానీ, రైతులు కానీ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా మా కొండరెడ్డి చైర్మన్ కానీ, మా పద్మజ కానీ, అందులో మా సోదరిమణి కానీ అందరూ కూడా, అదే మాదిరిగా స్థానిక మా రవి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మన సంప్రదాయం, మనకు మంచిగా మన ఆడబిడ్డలకు, మన ఆడపడుచులకు అందరూ కూడా ఒక సంప్రదాయం, ఒక ముగ్గుల పోటీ, ముత్యాల ముగ్గుల పోటీ అనేది ప్రపంచంలోనే ఫేమస్. ఎందుకంటే మన తెలంగాణ, మన ఆంధ్రలో కానీ ఇదంతా కూడా మన సంప్రదాయం. ఈ రోజు సంక్రాంతి ముందు మంచిగా మన ఆడబిడ్డలకు అందరికీ కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మంచిగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇటువంటి సంప్రదాయం పండుగలు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా, రాధాకృష్ణకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. పెద్ద గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మందిలో పిలిచింది. ఇంకా పెద్ద గ్రౌండ్ లో ఇంకా బాగా చేయాలి. ఆంధ్రజ్యోతి కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జాయ్ లుకాస్ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంగారు కొనుగోలుపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ వార్షికోత్సవ వేడుకలను సోమాజిగూడలో స్టోర్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. జోయ్ లుకాస్ నాణ్యమైన బంగారంను సరసమైన ధరలకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కస్టమర్లకు ప్యూరిటీ బంగారాన్ని అందించి మన్నలను పొందాలని సూచించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 50,000 విలువ గల బంగారు ఆభరణాలు కొనుగోలుపై కస్టమర్లకు ఒక బంగారు నాణ్యము ఉచితంగా అందిస్తున్నామని సోమాజిగూడ బ్రాంచ్ మేనేజర్ షానాస్ తెలిపారు. వజ్రాలు, బంగారం కొనుగోలుపై 25%, ప్లాటినం ఆభరణంపై 7% తగ్గింపుతో పాటు ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందిస్తున్నామన్నారు. ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అయితే ఈ ఆఫర్ జనవరి 10 వరకు కొనసాగిస్తున్నామన్నారు. We are giving customers so many offers. In gold purchase 50,000, every 50,000 you get a gold coin, and in diamond purchase you get a 20% discount. Instead of platinum purchase 7% discount. Last 30 years, Hyderabad customers are giving so many support for us. In future also we are expecting that support. Up to how many days you will give this offer? 6 to 13th we are offering in Josai because all the branches in Hyderabad, particularly Hyderabad, the Begumpet branch, we are having good collections, lightweight collection, necklace, diamonds, all this in lightweight collection we are having right now. Thank you very much. పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్మారావు గౌడ్ సీతాఫల్ మండి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సంక్షేమ పథకాలను అందించగలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చగలిగామని తెలిపారు. ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తామని, సీతాఫల్ మండీలోని తమ కార్యాలయం పేదల సమస్యల పరిష్కారం కేంద్రంగా కొనసాగుతుందని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, నేతలు లింగాని శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ 6 గ్యారెంటీలు అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే లాస్యానందిత విజ్ఞప్తి చేశారు. పథకాల విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 150వ డివిజన్లోని పర్కీ బస్తీ, డోల్కమ్మ టెంపుల్ ప్రాంతంలో ఎమ్మెల్యే లాస్యానందిత పర్యటించారు. ప్రజల పాలన కేంద్రాన్ని పరిశీలించారు. 6 గ్యారెంటీల దరఖాస్తులకు ఆఖరి రోజు కావడంతో అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అప్లై చేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి 6 గ్యారెంటీల గురించి ఎమ్మెల్యే లాస్యానందిత వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేలను సాల్వలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఏ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు.
అయోధ్య శ్రీరాముడి దగ్గర నుండి వచ్చిన పూజిత అక్షింతలు, ఫోటో, కరపత్రం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఇంటింటికి డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అందజేశారు. ఆ సీతారాముల చంద్రుల అనుగ్రహం మనందరిపై ఉండాలని కార్పొరేటర్ తెలిపారు. దేశమంతా రామమయం కావాలని కోరుకుంటూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం అవుతోందని కార్పొరేటర్ అన్నారు. ఈ శుభ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేసుకోవాలన్నారు. సాయంత్రం 5 రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవాలని ఆమె కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని టీఆర్టీ క్వార్టర్స్లో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బజరంగ్ సేవ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఇంటికి వెళ్లి అక్షింతలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హైందవ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క హిందువు కృషి చేయాలని రామభక్తులు కోరారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్కు ఇంటి యజమాని తాళం వేశారు. 22 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదని యజమాని వాపోయాడు. 3 రోజుల నుండి ఈఎస్ఐ హాస్పిటల్కు పేషెంట్లు వచ్చిపోతున్నారు. ఇక ఈఎస్ఐ హాస్పిటల్కు తాళం వేయటం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పేషెంట్లు, కార్మికులు, మహిళలు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ బంద్ చేశారు అంటే ఎందుకు బంద్ చేశారనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు సుమారు కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీకి కిరాయి చెల్లించడం లేదు 2 సంవత్సరాలది. అందువలన మేనేజ్మెంట్ ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సరీకి తాళం వేశాడు. మేము కూడా అతన్ని అడిగినాం. ఎందుకు ఆయన కూడా ఏం చెప్పడం అంటే 2 సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపు లేదు, అందుగురించే మేము లాక్ చేసినామని చెప్పాడు. మేము సిఐటియు మండల సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. కామ్రేడ్స్, ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీని తెరిపించవలసిందిగా అధికారులను కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు కూడా సరిగా రావడం లేదు. 2 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క రోజు 2 డాక్టర్లు కూడా రాకుండా ఇక్కడ వచ్చే పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుగురించి మేము డిమాండ్ చేస్తున్న మేనేజ్మెంట్ని కూడా సరైన డాక్టర్లు రావాలి, విధులు సరిగ్గా రావాలి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి నోటీస్ బోర్డు కూడా బయట లేదు. బయట రోడ్డు మీద కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నదని బోర్డులు కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి. కానీ ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ బోర్డులు కూడా ఆఫీసులో పెట్టడం జరిగింది. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ మేనేజ్మెంట్ ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇక్కడ పంచ్ సిస్టమ్ కూడా పెట్టాలి. అదేవిధంగా డాక్టర్లు ఎవరెవరు ఉండాలి అనేది కూడా నోటీస్ బోర్డులో ఇక్కడ తెలపాలని ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మనవి చేస్తున్నాం. గచ్చిబౌలి ఓర్కిడ్ స్కూల్ క్యాన్సివాల్ ను ఘనంగా నిర్వహించారు. యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోషన్ స్కూల్ యాజమాన్యం రిబ్బన్ కట్ చేసి ఈ క్యాన్సివాల్ ప్రారంభించారు. సృజనాత్మక సామాజిక దృక్పథంతో నిర్వహించిన క్యాన్సివాల్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్లో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనకు కొనసాగిన క్యాన్సివాల్ ఈవెంట్లో ఓక్ జైల్, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కన్సల్ట్తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈవెంట్లకు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మేడ్చల్ జిల్లా శామిరిపేట మండలం అలియాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేర్ కంపెనీ వారి సహకారంతో ప్రతిజ్ఞ చేసేందుకు షెడ్ను నిర్వహించారు. అలాగే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్కు విన్నపించడంతో వెంటనే స్పందించిన గురక కుమార్ యాదవ్ బేయర్ కంపెనీ వారితో సహకరించి నూతన షెడ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బేయర్ కంపెనీకి సర్పంచ్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. షెడ్ వేయాలని చెప్పడం జరిగింది. మా సార్ ఇట్లా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సార్ మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కోరడం జరిగింది. అక్కడ చెప్తే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసి వేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చేసిన సమస్యలు ఏమున్నా వాళ్ళు సహాయం చేస్తామని చెప్పారు కాబట్టి మా దృష్టి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వనస్థలిపురంలోని ప్రతిమ డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్ మామిడి రామకృష్ణ, రాధికా గౌడ్ దంపతులు ఉచిత ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు నిత్యావసరాల సరుకులు అందజేశారు. తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని మామిడి రామకృష్ణ అన్నారు. వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ది శంకర్ని ఆయన అభినందించారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉయ్యాల పాండుగౌడ్, కనుగు శంకర్, గాజుల గంగాధర్, ప్రతిమ గ్రూప్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వనస్థలిపురంలో ఓల్డేజ్ హోమ్కి మా ప్రతిమ గ్రూప్ తరఫున మొదటి వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళకి మేము గ్రాసరీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మాకు పెద్ది శంకర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన ద్వారా ఇంత మంచి కార్యక్రమం మేము పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు మామిడి రామకృష్ణ. ప్రతిమ గ్రూప్ చైర్మన్గా నేను ఈ గ్రాసరీని డొనేట్ చేయడం జరిగింది. ఈ సామాజిక సేవలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు అందుతాయని నేను కోరుకుంటున్నాను. ప్రతిమ డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా చైర్మన్ గారు ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రజా శ్రేయస్సు కొరకు ఓల్డేజ్ హోమ్కి మా ప్రతిమ డెవలపర్స్ తరపు నుంచి తన వంతుగా గ్రాసరీ అందించడం జరిగింది. ఈరోజు మా ప్రతిమ గ్రూప్ నుంచి మా చైర్మన్ గారు ఒక మంచి సంకల్పంతో ఎవరైతే వృద్ధులు అంటే ఎవరైతే అనాథ లెక్క వదిలేసిన వాళ్ళకు సాయం చేయడం కోసం మా సార్ ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇలానే మేము బాగుపడితే దీనికి ఇంకా 10 కూడా మేము నెక్స్ట్ ఇయర్కి డొనేట్ చేస్తామండి. సారు శంకర్ గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి అందరికీ సాధ్యపడదు. ఇలాంటి సామాజిక సేవలో ఉండడం నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ రోజు నిర్వహించాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ సందర్భంగా ఓయూలో ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల నిరంకుశత్వాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణిచివేయాలనే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ వైఖరి కొనసాగుతుందని మండిపడ్డారు. మాదిగలను అన్ని రకాలుగా అణిచివేస్తున్నారని అన్నారు. తక్షణమే మాదిగ విద్యార్థుల మహాసభను అనుమతి ఇవ్వాలని కోరారు. ఈరోజు అరెస్ట్ చేసిన ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణ మాదిగర్ నాయకత్వంలో మేము ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల చాలా నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణిచివేయాలన్న ధోరణితోనే వాళ్ళు అవలంబిస్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ మీటింగ్ పెడతా అన్నది నీ తాడేపల్లి ప్యాలెస్ లో కాదు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఉండే మాదిగ విద్యార్థులు ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము మీటింగ్ పెట్టడానికి మేము అనుమతి కోరినాం. ఒక తాడేపల్లి ప్యాలెసో లేకపోతే ఇక్కడ ఉన్న లోటస్ ఫండ్లో మీటింగ్ పెడతామని అడగలేదు. ఖచ్చితంగా నీ వైఖరి మార్చుకోవాలి. రాబో రోజులలోనే ఖచ్చితంగా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే
ఇంతకుముందు చరిత్ర చెప్తున్నది, మాదిగలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టి రాజకీయంగా వాళ్ళు నిలబడిన పరిస్థితి లేదు. ఉదాహరణలు నువ్వు చాలా చూసినావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా మీరు చూసిరు. అన్న చెప్పినట్టు కురుక్షేత్ర మహాసభని నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కనిపెట్టలేదు ఎంఆర్పీఎస్ మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యూహాలను. కాబట్టి జాతీయ మహాసభను జనవరి 6వ తేదీన మేము నిర్వహించుకుంటాం. కావున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెడుతున్న ఈ విజ్ఞప్తికి మీరు ఆ సభకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అనుమతి కోరుతూ లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖను ఆయన తిరస్కరిస్తూ మేము పర్మిషన్ ఇవ్వలేము, మాకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉందని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి దృష్టికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ కీలక బొమ్మగా మార్చుకొని యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొట్టడం కోసం, ఒక నియంత్రిత పరిపాలనను తీసుకురావడం కోసం, ఆ పరిపాలన అమలు చేయడం కోసం ఆచార్య నాగర్ యూనివర్సిటీలో మాదిగ విద్యాలయ జాతీయ మహాసభకు అనుమతి నిరాకరించడం జరిగిందని దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఉస్మానియా సిటీలో మా నిరసన మహాధర్నాను నిర్వహించడం జరిగింది. ఇదే రోజు జనవరి 6వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ప్రభుత్వ వైఖరికి ఇవాళ ప్రతికాష్టగా అనుమతి నిరాకరించడం వల్ల ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు కేంద్రంగా ఉండే విద్యార్థుల అధ్యయనం జరిగే పరిశోధన జరిగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల జాతీయ మహాసభకు మీరు అనుమతి నిరాకరించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిరంకుశ వైఖరి కొనసాగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, వీసీ గారిని, పట్టేటి రాజశేఖర్ గారిని, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసినా కూడా అనుమతిని నిరాకరించారు. మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టి తీరుతాము. ఈ సందర్భంగా మేము జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అల్వాల్లోని రిట్రీట్ కాలనీలో సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ శ్రీరామ జన్మభూమి నుంచి అక్షింతలు వచ్చాయి. ఇంటింటికి తిరుగుతూ సన్నాయి వాయిద్యాల మధ్య ధూపదీపాల మధ్య తిరుగుతూ ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రచారక్ బాధ్యుడు గోవిందాచార్యులు, శ్రీనివాసరెడ్డి, శేఖర్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రాజసింహారెడ్డి, కమలాకర్ రెడ్డి, నరసింహ, ఆదిత్య కుమార్, కరుణ్, మల్లికార్జున్, ప్రమోద్, అనిల్, సుకన్య, సుచరిత, రామసుబ్బారెడ్డి, మమత, రేఖ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు రాయితీ గడువులో మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు. రాయితీ నేపథ్యంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్లకు సంబంధించి 66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80%, ఫ్లోర్ విల్లలకు 60%, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, భారీ వాహనాలపై 50% రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రాయితీని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది రాయితీ ప్రకటనలో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి సందేహాలు ఉంటే 040278522721 అలాగే 8712661690 నెంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 50.25 లక్షల విలువైన డయోసెరిస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బొంతపల్లి పారిశ్రామిక వాడ రక్షిత్ డ్రగ్స్ యూనిట్ 2 ప్రైవేట్ లిమిటెడ్లో లేబుల్ చేయబడిన పసుపు రంగు పొడి యొక్క 9 జంబులను డీసీఏ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడే ఇలాంటి డ్రగ్ తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.